చేస్తున్నాం, మనం ఒకటి కోరుకుంటున్నాం, మనం ఒకలాగా జరగాలని అనుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడు మనల్ని ఎలా జీవించాలని ఆశపడుతున్నాడో అలా జీవించడం ప్రారంభించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది చేయకుండా ఇది కావాలి అనుకోవడం చాలా తప్పండి. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆర్డర్. అంటే ఒక క్రమం ఉంది ఆయనకి. ఆమేన్. ఆయన అల్లరికి కర్త కాదు, ఆయన దేనికి కర్త అండి? సమాధానానికి కర్త. హల్లెలూయా. సమాధానకర్త బిడ్డలు ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలా, అల్లరి కర్తల్లో ఉండాలా? చెప్పండి. సమాధానానికి కర్తల్లో ఉండాలి. కానీ మనలో ఏం మిస్ అవుతుందంటే సమాధానమే మిస్ అవుతుంది. ఆమేన్. కానీ దేవుడు అది కాదు మనలో నుంచి కోరుకుంటుంది. దేవునికి ఒక విధానం ఉంది. ఆ విధానంలో దేవుడు నువ్వు నేను జీవించాలని ఆశపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలా జీవించకపోతే మన గమ్యం ఏంటి? ఇప్పుడు మన గమ్యం ఏంటి? క్రైస్తవులుగా ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. హల్లెలూయా.